1946లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈనాటి మన విశ్వవిద్యాలయాల్లో మనం గుమస్తాలను తయారు చేస్తున్నాం, మేధావులను కాదు అన్నాడు. అంటే నేను 80 ఏళ్ళ సంగతి చెప్తున్నాను. 80 ఏళ్ళ తర్వాత మనం ఇప్పుడు పరిశీలించుకుంటే ఒక యూనివర్సిటీ టీచర్గా ఈనాటికి కూడా గుమస్తాలను కూడా కాదు, ఇప్పుడు కానిస్టేబుల్ని తయారు చేస్తున్నాం. అంటే దీని అర్థం నాణ్యమైన విద్య లేదు అని. ఆనాడు అంబేద్కర్ ఆలోచించినా ఇవాళ మనం ఆలోచించినా నాణ్యమైన విద్య లేదు. కేవలం 10th క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నాం, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తున్నాం, డిగ్రీ సర్టిఫికేట్, పీజీ సర్టిఫికేట్, పిహెచ్డి సర్టిఫికేట్ ఇచ్చి చేతిలో పెట్టి డిగ్రీ హోల్డర్స్ను తయారు చేస్తున్నాం తప్ప నాణ్యమైన విద్య లేదు. అందుకే ఈనాటి ప్రభుత్వాలు ఆలోచించవలసింది, ఆనాడు పూలే అయినా అంబేద్కర్ అయినా కింది వర్గాలకి నాణ్యమైన విద్య అంటే ఏ అర్థంలో చెప్తాము? విద్య అంటే ఏమిటి? విద్య అంటే ప్రవేశించుట, నేర్చుకునుట, నైపుణ్యం పొందుట అనే అర్థం ఉన్నది సంస్కృతంలో. నైపుణ్యం లేదు, ప్రవేశిస్తున్నారు, నేర్చుకోవటం లేదు, నైపుణ్యం లేదు. కనుక 1,30,000 అని చెప్పి ఒక విద్యార్థి మీద ఖర్చు పెడుతున్నారని మీరు అన్నారు కదా, ఇది తప్పు. ఎందుకంటే టీచర్లకు ఇచ్చే జీతాలను కలిపి ఇది లెక్క చెప్తున్నారు. స్కూలు నిర్వహణ, కాలేజీ నిర్వహణ కలిపి లెక్క చెప్తున్నారు. అటెండరు, సూపరింటెండెంట్కి ఇచ్చే జీతాలు కలిపి లెక్క చెప్తున్నారు. ఇది మొత్తం తీసేస్తే ఒక విద్యార్థి మీద పెట్టే ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఈనాటి ప్రభుత్వాలు దీని గురించి ఆలోచించాలి. సమాజం ఒత్తిడి, మీలాంటి ఛానల్స్ ఒత్తిడి కూడా ఈ సమాజం ప్రభుత్వం మీద ఉండాలి. విద్య అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారిపోయింది. ఇక దాని కొనసాగింపుగా మీరు చెప్పినటువంటిది కింది వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు జస్ట్ విగ్రహాలుగా ఉన్నారు.